హిండెన్బర్గ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. వాస్తవం ఇంతకుముందే అది వివాదాస్పదం. కాకపోతే అమెరికన్ చట్టాలను అడ్డం పెట్టుకుని దర్జాగా బతికేసింది. ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని కాపాడే వాళ్ళు కరువయ్యారు. అందుకని హిండెన్బర్గ్ని శాంతం మూసేస్తున్నాడు. ఆల్రెడీ ప్రకటించేశాడు. అదేమంటే నాకు ఇది వన్ ఆఫ్ ద వ్యాపకం తప్పించి ఇదే ప్రధాన వ్యాపకం కాదని ప్రకటించాడు. అయితే ఇప్పుడు హిండెన్బర్గ్ మీదన హిండెన్బర్గ్ ఫౌండర్ అయినటువంటి నాథన్ ఆండర్సన్ మీదన విచారణ ప్రారంభమైంది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కిందన తప్పుడు కథనాలతో సెక్యూరిటీస్ ఫ్రాడ్స్ పాల్పడ్డాడన్నటువంటి కారణంగా ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. తనకి సంబంధించిన ఫండ్స్ విషయంలో తేడాలు జరిగినాయి అన్నటువంటి దాని మీదన ఇది. దాంతోపాటుగా కొన్ని ఈమెయిల్స్కి సంబంధించి ఆన్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హిండెన్బర్గ్స్ రీసెర్చ్ రైజింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఎడిటోరియల్ ఇండిపెండెన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ అంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. హిండెన్బర్గ్ కాంట్రవర్షియల్ రిపోర్ట్ అదానీ గ్రూప్ మీద ఇచ్చి చివరికి అదానీ అయితే నిలబడింది. కానీ హిండెన్బర్గ్ మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఈ కీలకమైనటువంటి విచారణ అన్నది పెద్ద చర్చనీయాంశమే.